హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. 3 ట్రేడ్స్‌లో నాకు ఒక్క ట్రేడ్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇండియన్ మార్కెట్. సెకండ్ ట్రేడ్‌లో నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది సెన్సెక్స్. థర్డ్ ట్రేడ్‌లో వచ్చేసి నాకు 100 పాయింట్స్ లాస్ అయ్యింది ఇవాళ. 100 పాయింట్స్ లాస్ అయింది. బికాస్ నేను 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్‌లో వర్క్ చేశాను కాబట్టి. అండ్ క్రిప్టో కరెన్సీలో చూసుకుంటే ఇది ఫస్ట్ ట్రేడ్, దిస్ ఈజ్ సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ అండ్ ఫోర్త్ ట్రేడ్, ఫిఫ్త్ ట్రేడ్. క్రిప్టో కరెన్సీలో 5 ట్రేడ్స్ తీసుకున్నాము. 5 ట్రేడ్స్ నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవాళ లాస్ రికవరీ గ్రూప్ లో నేను తీసుకున్న ట్రేడ్స్ లో జరిగిన లాస్ ఒకటి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్, ఒకటి ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు లాస్ 100 పాయింట్స్ అయింది, బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఓన్లీ 80 పాయింట్స్ అయిందండి ఇవాళ. ఎందుకంటే ఎంట్రీ 1125, ఎగ్జిట్ 1205. మార్నింగ్ ట్రేడ్ నేను మార్నింగ్ బయింగ్ సైడ్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను అంటే ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర. ఈ బ్రేక్అవుట్ ఎందుకు ఉంది అంటే మార్కెట్ లో ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది మనకు ఇక్కడ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ క్రియేట్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ డిమాండ్ ప్రైస్. సో ఈ డిమాండ్ ప్రైస్ దగ్గర మార్కెట్ మళ్ళీ వచ్చి డిమాండ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నేను బయింగ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత ఏం చేశాను, మార్కెట్ లో ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. 3 రెడ్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ మనకు. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నేనేం చేశాను అంటే మార్కెట్ లో ఇండిసిజన్ రివర్సల్ క్యాండిల్ వచ్చింది. కంప్లీట్ గా లిక్విడిటీ స్వైప్ అయి కంప్లీట్ క్యాండిల్ పైకి క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనేది తీసుకున్నాను. బట్ ఇక్కడ నాకేం జరిగింది అంటే సింగిల్ క్యాండిల్ లో లాస్ బుకింగ్ అయింది. అందుకే 100 పాయింట్స్ లాస్ తీసేది. అండ్ సెన్సెక్స్ లో ఏం జరిగింది అంటే కిందికి వచ్చింది, పైకి వెళ్తూ ప్రెసెంట్ డే లెవెల్ కింద ప్రీవియస్ డే క్లోజింగ్ పైన ఇన్ బిట్వీన్ లో నాకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కనిపించింది. సో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ కనిపించింది, నేను ట్రేడ్ తీసుకున్నాను. పైకి వెళ్ళింది. నా ట్రేడ్ ఎంట్రీ వచ్చేసి 535, నా టార్గెట్ వచ్చేసి 549. అకార్డింగ్ టు 500 రూపీస్ ప్రీమియం నేను ఇక్కడ 14 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేద్దామని చూశాను. బట్ మార్కెట్ ఎంత వరకు వెళ్ళింది అంటే 547.89 పైసా. ఇక టార్గెట్ అచీవ్ కాలేదు. రిటర్న్ వస్తూ ఎంట్రీ దగ్గరనే కాస్ట్ టు కాస్ట్ లో ఎగ్జిట్ అయిపోయింది. ఈ స్ట్రాటజీ మీరు కూడా యూజ్ చేయాలి. ఇంట్రాడేలో ఇదే యూజ్ చేయాలి, వేరే ఏవి లేవు. అనుకుందాం మీరు 520లో ఎంట్రీ చేసుకున్నారు, 540 అకార్డింగ్ టు ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ మీ టార్గెట్. మార్కెట్ ఏం చేసింది, మీ టార్గెట్ పాయింట్ వరకు వెళ్ళింది, బట్ టార్గెట్ అచీవ్ కాకుండా రిటర్న్ వస్తుంటే మీరు ఈ 500 లేకపోతే 510 స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా, ఆ స్టాప్ లాస్ ని 520కి డ్రాగ్ చేసుకోవాలి. దాన్నే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అంటాము. ఇలా ఇవాళ సెన్సెక్స్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఒకటి ప్రాఫిట్ బుకింగ్, ఒకటి లాస్. మేజర్ గా చూసుకుంటే ఇవాళ 20 పాయింట్లు లాస్ ఉన్నాం. ఈ మంత్ లో ప్రాఫిట్స్ అయితే మేజర్, బట్ స్టాప్ లాసెస్ వచ్చేసి నాకు 6 వచ్చాయి. ట్రేడ్స్ వచ్చేసి 130 అబౌట్ ట్రేడ్స్. ఓకే, ఇంకా నేను లెక్క పెట్టలేదు ప్రీవియస్ మంత్. బట్ జూన్ ని చూసుకుంటే జూన్ లో ఇవాళ నాకు ఫస్ట్ స్టాప్ లాస్ ఇది. నేను మేది జూన్ ది కలిపితే 6 స్టాప్ లాసెస్. సో మే వదిలేద్దాము. జూన్ నుంచి చూసుకుంటే ఒక్క స్టాప్ లాస్ ఇవాళ ఫస్ట్ డే నాకు జరిగింది, అది కూడా 20 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ ఇవాళ అయితే మార్కెట్ కంప్లీట్ గా ట్రాప్ చేసింది అంటే అది ఏదో ఒక రోజు చేయాలి. కంటిన్యూస్ గా ప్రాఫిట్ లో ఉండడం అంటే సాధ్యం కాదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రాఫిట్ ఇవాళ ఒక్కనే 20 పాయింట్స్ లాస్. ఎలా, మార్కెట్ ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మనకు బయింగ్ ఇచ్చింది, మళ్ళీ ఆ లెవెల్ బ్రేక్ చేసింది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఇదే పాయింట్ దగ్గర నేను జోన్ మార్క్ చేస్తాను. ఈ పాయింట్ దగ్గరనే మార్కెట్ లో మళ్ళీ మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో నో విక్ ఇచ్చింది, అండ్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వలేదు. మళ్ళీ సేమ్ టు సేమ్ ఇండిసిజన్ క్యాండిల్ కంప్లీట్ సప్లై క్యాండిల్ ఫామ్ చేసింది, ఫాల్ అయిపోయింది. మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కానీ విక్ లేదు. సో ఇది వ్యాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కాదు, ఇట్స్ ఓన్లీ ఏ బ్లాక్. ఓకే, దాని తర్వాత ఫాల్ అయిపోయింది. మళ్ళీ మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే క్యాప్చర్ చేసింది. సో నేను ఇవాళ ఏం చేశాను అంటే ఫస్ట్ హాఫ్ లో
నిఫ్టీ చూసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాను, సెన్సెక్స్ చూసుకున్నాను. కంప్లీట్ గా మార్కెట్ ఫ్రీ ఫాల్ లో ఉంది. ఫ్రీ ఫాల్ అంటే వితౌట్ ఎనీ ఇండికేషన్. మార్కెట్ లో ఫ్రీ ఫాల్ జరిగేటప్పుడు ఆ క్యాండిల్స్ అనేవి చాలా మూమెంట్ తో ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ చూడండి, 75,354 నుంచి క్యాండిల్ వచ్చేసి 74,955. మళ్ళీ సెకండ్ క్యాండిల్ వచ్చేసి 75,50 నుండి మళ్ళీ 74,875. తో ఈ ఫ్రీ ఫాల్ లో మనకు ఇమీడియట్ క్యాప్చర్ అనేది జరిగింది. సో ఫ్రీ ఫాల్ లో ఉన్నప్పుడు ఫ్రీ బయింగ్ లో ఉన్నప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఇమీడియట్ గా ఆ మూవ్మెంట్ అండ్ వాలటైలిటీలో స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. కాబట్టి నేను ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ ట్రేడ్ తీసుకోలేదు. సెకండ్ హాఫ్ లో నాకు ఆపర్చునిటీ అనేది కనిపించలేదు. ఎక్కడ ఆపర్చునిటీ కనిపించిందో అక్కడ వాలటైలిటీలో స్టాప్ లాస్ లేకపోతే కాస్ట్ ఎగ్జిట్ అనేది ఇవాళ జరిగిందండి. ఓకేనా? అండ్ ఇవాళ ఇలా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో నేను టోటల్ 8 ట్రేడ్స్ తీసుకున్నాను. కాబట్టి ఒకటి కాస్ట్ ఎగ్జిట్, ఒకటి వచ్చేసి స్టాప్ లాస్ హిట్, 6 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను చేశాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇంకా 3 to 4 ట్రేడ్స్ అనేవి క్రిప్టో కరెన్సీలో నేను తీసుకుంటాను. అండ్ క్రిప్టో కరెన్సీలో తీసుకోవాల్సిందే. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది నాది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ట్రేడ్ అనేది నేను ఇప్పుడు కొద్దిసేపట్లో మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉందండి మన ఫ్రీ టెలిగ్రామ్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే వన్ డే అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ వన్ డేలో నేనైతే వన్ డేలో ఎంఎస్సిడి యూస్ చేస్తానండి. ఇంట్రాడే 15 minutes లో యూస్ చేయను. నేను ఇంట్రాడేకి అసలు ఏ ఇండికేటర్ ఆసిలేటర్ అనేది యూస్ చేయను. నేను ఓన్లీ వర్క్ చేస్తాను ఆర్డర్ బ్లాక్, ట్రెండ్ లైన్, ఈఎంఏ అండ్ ఎఫ్ఈజీస్ అండ్ బ్రేకర్ బ్లాక్స్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీద. ఓకే. అండ్ అకార్డింగ్ టు ఎంఎస్సిడి వాల్యూస్ కరెక్షన్ చేద్దాం మనము. మినిమం సెల్లింగ్ వాల్యూ వచ్చేసి it's a minimum selling value, it's a maximum selling value. Okay, it's a mid range. వాల్యూస్ వచ్చేసి 310 to 261 అంటే మార్కెట్ లో మనకు ఇమ్మీడియట్ బయింగ్ ఎక్కడైనా దొరకచ్చు. ఓకే, ఇమ్మీడియట్ బయింగ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, స్టాక్స్ అయినా కానివ్వండి లేకపోతే ఫ్యూచర్స్ అయినా కానివ్వండి, ఎంఎస్సిడి అనేది ఓన్లీ ఫర్ 1 day క్యాండిల్ చార్ట్ అనాలిసిస్, 1 month క్యాండిల్ చార్ట్ అనాలిసిస్, 1 week క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. ఇంట్రాడేకి యూజ్ చేయదు. 4 hours, 1 hour, 30 minutes, 15 minutes, 5 minutes, 3 minutes, 1 minute. ఓకేనా అండి? ఇక్కడ ఆన్సర్ అయితే సింపుల్. అకార్డింగ్ టు ఎంఎస్సిడి మనం ఆ క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే, ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనకు ఒక మేజర్ సపోర్ట్ అనేది ఉన్నది. ఎందుకు ఇక్కడ మనకు మేజర్ సపోర్ట్ ఉన్నది అంటే ప్రైస్ పాయింట్ కూడా చెప్పేస్తాను మీకు నేను. 52,835. అలా కాకుండా ఇమీడియట్ బయింగ్ షూటప్ అవ్వాలి అంటే రేపటి మార్కెట్ లో ఈ లెవెల్ కింద ఏ క్యాండిల్ అయినా క్లోజ్ చేయకూడదు 15 minutes. ఓకేనా అండి? అండ్ 15 minutes లో చూసుకుంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ టైం ఈ దగ్గరికి వెళ్ళి మనకు బయింగ్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకు షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా దొరికింది. షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా దొరికింది. సో రేపు కనుక మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ 53,414. ఈ ఒక్కటే లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో లోయెస్ట్ పాయింట్ అండ్ ఎవ్రీ లోయెస్ట్ పాయింట్ దగ్గర 23,345 సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండాలి, లేకపోతే ఎఫ్ఈజీ రీటెస్ట్ అయినా ఉండాలి. ఓకే, ఈ పాయింట్ దగ్గర సేమ్ ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గరనే ఉంది. 74,268 ఇట్స్ ఏ లోయెస్ట్ లెవెల్. ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, రీటెస్ట్ రివర్సల్ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో ఒకటే లెవెల్ ఉంది ఫర్ బ్రేకింగ్ ది బయింగ్ సైడ్ పొటెన్షియల్ బయింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 levels అనేవి ఇంపార్టెంట్. రేపు ఈ 3 levels మీదనే మనం వర్క్ చేద్దామండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.